అందరికీ నమస్కారం అండి. స్పైసీ లిప్ స్మోకింగ్ నోరూరించే మ్యాంగ్లూర్ మష్రూమ్ గీ రోస్ట్ తయారు చేసుకుందామండి. మొన్న ఆ మధ్య మేము మ్యాంగ్లూర్ వెళ్ళినప్పుడు తిన్న ఈ మష్రూమ్ గీ రోస్ట్ మీకు కూడా తయారు చేసి చూపిస్తానండి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం: ఒక 200 గ్రాములు మష్రూమ్స్ తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి కాడలన్నీ తీసి నీరు లేకుండా పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మసాలాకి ఒక 6 వేడిగి మిరపకాయలు లేదా కాశ్మీర్ మిరపకాయలను ఒక పావు గంట పాటు వేడి నీటిలో నానబెట్టుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ నానిన మిరపకాయలన్నిటినీ వేసుకుందామండి. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 1 చిన్న వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్న వాటి రేకులు, 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అన్నీ మిక్సీ జార్లో వేసి నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు నీరు కావాలనుకుంటే వేసి మెత్తటి పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దానిలో ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేడి చేసుకుందామండి. దీన్ని కర్ణాటక అంతా కూడా నీరు దోశ లేకపోతే దోశ లాంటి దాంతోనే తింటారండి ఎక్కువగా. మనలా అన్నంతో కలుపు తినరు. ఇలా బాగా కరిగిన నేతిలో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని కరివేపాకు ఫ్రై అవుతున్నప్పుడు దానిలో తయారు చేసి పెట్టుకున్న ఈ మిరపకాయల పేస్ట్ అంతా వేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. మూడు నిమిషాలు బాగా ఫ్రై అయిన ఈ గ్రేవీలోని కూర రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, చిన్న బెల్లం ముక్క, ఒక 3 టేబుల్ స్పూన్లు చింతపండు రసం వేసి బెల్లం చింతపండు రసంలో ఉన్న పచ్చిదనం పోయే వరకు బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దానిలో తయారు చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నిటినీ వేసి మరొక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందామండి. మష్రూమ్స్లో నీరు ఉంటుంది. నీరంతా బయటకు వచ్చేసిన తర్వాత నాకైతే డ్రై రోస్ట్ కావాలి కనుక నేను డ్రై రోస్ట్ చేస్తానండి. మీకు కావలసిన కన్సిస్టెన్సీ చూసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దగ్గర అవుతున్న ఈ గ్రేవీ మష్రూమ్స్ని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం. ఇంకా నెయ్యి అంచులను వదిలేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. వేడి వేడి అన్నంతో, పెరుగన్నంతో, లేదంటే ఇలా ఉట్టిగా స్టార్టర్స్ కింద కూడా తినొచ్చండి. ఈ మంచి గుమగుమలాడుతున్న నేతి వాసన మష్రూమ్ గీ రోస్ట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.